జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గుర్తుంచుకో, శరీరం సోమరితనానికి అలవాటు పడితే ఆలోచన వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, జూలై 13, 2025 ఆదివారం. తిథి తదియ, రాత్రి 1:02 వరకు. తదుపరి చవితి. నక్షత్రం శ్రవణం, ఉదయం 6:53 వరకు. తదుపరి ధనిష్ట. యోగము ప్రీతి, సాయంత్రం 6:01 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం వణిజ, మధ్యాహ్నం 1:26 వరకు. తదుపరి విష్టి, రాత్రి 1:02 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:42. సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 8:52. చంద్రాస్తమయం ఉదయం 7:46. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5:06 నుండి 6:44 వరకు. యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:29 నుండి 5:06 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల నుండి 5:52 వరకు. వర్జము ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 8:26 నుండి 10:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 4:58 వరకు. శుభ గడియలు ఉదయం 6 గంటల నుండి 6:53 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:31 నుండి 3:29 వరకు. జూలై 13 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి తదియ, రాత్రి 1:02 వరకు ఉంది. తదుపరి చవితి. ఇంకా ఈ రోజు శ్రవణ నక్షత్రం ఉదయం 6:53 వరకు ఉంది. తదుపరి ధనిష్ట. ఈ రెండూ కూడా మంచి నక్షత్రాలు. ఈ రోజు తదియా తిథి ఉన్నంత వరకు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అయితే ఈ సమయంలో కూడా మధ్యాహ్నం 1:26 నుండి రాత్రి 1:02 వరకు ఉన్న విష్టికరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ రోజు తదియా తిథి ఉన్న సమయంలో కూడా మధ్యాహ్నం 1:26 వరకు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6:53 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 6:53 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 6:53 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం.
తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ రాక్ దినోత్సవం, భారత మాజీ క్రికెట్ క్రీడాకారులు ఉత్పల్ చటర్జీ గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 13 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి, నష్టపోయే సూచనలున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి, కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మిథున రాశి, ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. సింహరాశి, విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కన్యా రాశి, మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటమే మంచిది. తులారాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి, భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మకర రాశి, దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కుంభరాశి, లాభం ఉంటుంది. మీనరాశి, అవసరానికి అండగా నిలబడతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.